గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ప్రేయర్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి మరి శుభములు, మరి క్రిస్మస్ శుభములు కూడా తెలుపుతున్నానండి. క్రిస్మస్ శుభ సమయం కాబట్టి దేవుని వాక్యము దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వెలలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ సమయం మందు దేవుని వాక్యం ధ్యానించుకుంటూ మరి దానిలోని సత్యాలను మనము గ్రహించాలని ఆశిస్తున్నాను. మరి ఈ సమయం అందు నా వాక్య ధ్యానము దేవుడు చూపించినటువంటి వాక్యము మరి అందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమే. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి నేను చదువుతున్నానండి. దయచేసి గమనించండి. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి మరి 20 వచనాల వరకు 20వ వచనం వరకు నేను చదువుతానండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో తండ్రి ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. మరి ఇక్కడ మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకూడదు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము మరి ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూత తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యములను ప్రభువు మనకు తెలియజేయుచున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న ఆ శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియు ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొని కొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుడి వాక్యమును దీవించును గాక. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే అన్ని విషయాలు మనము చెప్పుకోవడానికి సమయం లేదు, కానీ మరి ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి వాక్యమే. ఈ వాక్యము మరి మనము కొన్ని మాటలు ధ్యానించాలని ఆశిస్తున్నాను. అదేదనగా ఈ గొర్రెల కాపర్లు జరిగినటువంటి సంఘటన మనం ధ్యానించినట్లయితే ఈ గొర్రెల కాపర్లు రాత్రి వేళ తమ మందలను కాచుకొనుచుండగా అని వ్రాయబడింది. మరి జరిగిన విషయము ఆ రాత్రి వేళ ఈ సంఘటన జరిగిందనమాట. మరి గొర్రెల కాపర్లు రాత్రి వేళ మేల్కొని మరి ఏ విధంగా ఉంటారండి? వారు రాత్రి వేళ నిద్రపోరు. ఆ గొర్రెలను వారు భద్రం చేసుకుంటూ, ఆ గొర్రెలను కాచుకుంటూ, ఆ గొర్రెలను మరి ఎంతో మరి రాత్రి వేళ ఏది రాకుండా, ఏ క్రూర జంతువులు రాకుండా ఆ గొర్రెలను కాపాడుతూ నిద్రపోకుండా ఉంటారన్నమాట. మరి ఆ విధంగా ఈ గొర్రెల కాపర్లు మరి కాచుకొనుతున్నారని మనం చూస్తున్నాం. మరి ఆ సమయంలో మరి ఒక గొప్ప వెలుగును వాళ్ళు చూశారంట. మరి చీకటిలో వెలుగు, వారు చీకటిలో
మరి ఆ గొర్రెలను కాపాడుతున్నారు. కానీ ఆ చీకట్లో ఒక పెద్ద వెలుగును చూసి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి మరి రాకపోతే, ఆ వెలుగును చూచుటకు మరి రాకపోతే మనం అందరం కూడా అంధకారంలోనే మనము ఉండేవాళ్ళం. మరి అంధకారంలో ఉన్న మనలను వెలుగులోనికి నడిపించుటకు పరమును విడిచి మరి నరావతారిగా మరి ఈ భూలోకానికి వచ్చాడు. ఆ వెలుగు రాకపోతే మన జీవితాలు కూడా అంధకారంలోనే నశించిపోయేవని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ వెలుగును చూసి మరి ఆ పశువుల కాపర్లు కూడా, ఆ గొర్రెల కాపర్లు కూడా ఎంతో ఆశ్చర్యపడ్డారంట. ఏంటి ఈ యొక్క వెలుగు అని చెప్పి. మరి ఒక సైంటిస్ట్ ఏమంటాడంటే, సూర్యుడు మరి మనము డైరెక్ట్గా సూర్యుని చూడలేమండి. ఎందుకంటే అది సూర్యరశ్మి, ఆ సూర్యకాంతి ఎంతో మన కంటికి మనము చూడలేనటువంటిగా ఉంటుంది. కానీ మరి సూర్యుడు లేకపోతే ఏ వస్తువులు కూడా మనము చూడలేము. అయితే దేవుడు కూడా, ఆయన దేవుడై ఉంటే మనము ఆయనను చూడలేము. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అంత పరిశుద్ధత మనలో లేదు. కాబట్టి మనము ఆయన మన వరకు రావాలని, మానవునిగా అవతరిస్తే కానీ ఆయన మరి మనలను రక్షించలేడని, మనము ఆయనను చూడలేమని, ఆ యొక్క దేవునికి మానవునికి ఉన్నటువంటి ఆ పెద్ద అగాధాన్ని ఆయన తీర్చడానికి ఈ లోకానికి ఆయన నరావతారిగా వచ్చాడు. ఒక వెలుగుగా వచ్చినాడు. ఆ వెలుగైతే మన జీవితాల్లో లేకపోతే మనము అంధకారంలో నశించిపోయేవాళ్ళం. మరి ఇక్కడ భయపడవద్దు అని చెప్పి ప్రభు దూత గొర్రెల కాపరికి చెప్తుంది. ఏంటి అంటే, భయం ఎందుకు ఉండకూడదు అని చెప్పినప్పుడు మరి ఆ వెలుగు చూసి కాపర్లు భయపడి, మరి ఎందుకు ఆ దూత చెప్పిందంటే, ఒక శుభవర్తమానము మీతో చెప్పుటకు ఆ యొక్క దూత వచ్చినట్లు కూడా రాయబడింది. వారు ఆ వెలుగును చూసి మిక్కిలి భయపడినారంట. ఆ దూత భయపడకుడి, ఏంటి భయపడకుడి అని ఏంటి మరి దాంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, మహా సంతోషకరమైన సువర్తమానము ప్రజలందరికీ, గొర్రెల కాపర్లకు మాత్రమే కాదండి, ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అని చెప్పి ఆ యొక్క దూత మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము ఆ యొక్క గొర్రెలకు తెలిపినట్లు మనము చూస్తున్నాం. మరి ఆ 11వ వచనంలో మనం చూసినట్లయితే, అదే అధ్యాయం 11వ వచనంలో చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ఇది మహా సంతోషకరమైనటువంటి వార్త అండి. ఈయన ప్రభు అయిన క్రీస్తే అంటున్నాడు. కాబట్టి మరి మహా సంతోషకరమైనటువంటి వార్త ఏది అంటే, రక్షకుడు. మరి మనందరికీ తెలుసు రక్షకుడు అంటే ఏమి అని. మత్తయి సువార్త 1:21 కూడా రాయబడి ఉంటుంది. ప్రజలందరినీ వారి పాపంల నుండి రక్షించువాడు. మనం పాపంలో ఉన్నాము, చీకట్లో ఉన్నాము. కాబట్టి పాపంలో నుండి రక్షించుటకు మరి ఆ యొక్క చిన్న గ్రామమైన బెత్లెహేములో, పశులపాకులో ఆయన మన కొరకు జన్మించినాడు అని చెప్పి మరి ఈ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రక్షకుడు పుట్టి ఉన్నాడని మరి ఆ కాపర్లు కూడా ముందుగా దూత ద్వారా తెలుపబడింది. అదే మరి శుభవార్త అంటే, మహా సంతోషకరమైన వర్తమానము అది అని మనం అందరం కూడా గ్రహించాలి. ఈ శుభవార్తే వినగానే గొల్లలు మరి మహానందభరితులైనారంట, చాలా సంతోషపడినారంట. మరి మనం ఎంత సంతోషిస్తున్నాం. మరి మనము కూడా ఆ యొక్క గొర్రెల కాపరు పామరులు, విద్య లేనటువంటి వారికి అర్థమైందండి. కానీ మనకు ఇంతకాలం మనం గుడికి వెళ్తాము, దేవుని ఆలయానికి వెళ్తాము, మరి ప్రార్థనలు చేస్తాము, కానీ మనకు ఆనందం కలుగుతుందా అని ఒక ప్రశ్న మనలో వేసుకోవాలండి. నిజంగా మరి మనము చీకట్లో ఉన్నప్పుడు, మరి పాపంలో ఉన్నప్పుడు, మరి
మన యొక్క అంధకారంలో మనం ఉన్నప్పుడు ఆయన ఒక వెలుగునుగా మనకు విచ్చుటకు వచ్చాడు. మనల్ని చీకట్లో నుండి పాపంలోనికి, మరి పాపంలో నుండి మరణంలో నుండి మరి ఆయన మనకి జీవం ఇచ్చుటకు, మరి నిత్య జీవాన్ని ఇచ్చుటకు ఆయన ఒక వెలుగుగా ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తాం. అదే మహా సంతోషకరమైనటువంటి వార్తని మనం ఆనందించాలి. మరి ఈ శుభవార్త వినగానే మరి ఆ గొర్రెల కాపర్లు కూడా మరి ఆనందభరితులైనట్లు మనం చూస్తాం. అంత మాత్రమే కాదండి, పరలోకం నుండి మరి దూత సైన్య సమూహం అంట. మరి ఇక్కడ చూస్తున్న మొదట ఆ దూతల సైన్య సమూహము అంటే ఒక ఆర్మీ, ఎంతమందో మనకైతే తెలియదు, కానీ మరి దేవుడు ఈ లోకానికి వచ్చినందువలన వారు కూడా ఎంతో సంతోషపడి ఈ శుభవర్తమానం తెలియజేయడానికి వారు కూడా స్తోత్రాలు చేస్తూ మరి వారిని దేవుని స్తుతిస్తూ ఉన్నారని వ్రాయబడి. ఆ విధంగా మరి ఆ గొల్లలు కూడా వెళ్ళి మరి బాలయేసును పూజించి స్తోత్రించి మరి స్తుతించినట్లు మనం వాక్యంలో మనము చదువుకున్నాం. ఏంటి మరి ఒక్కసారి మనము ఈ మహా సంతోషకరమైనటువంటి వార్త గురించి కొన్ని విషయాలు నేర్చుకోవాలని. ఏదనగా మరి ఈ యొక్క మహా సంతోషకరమైన శుభవార్తను వినడానికి పాత నిబంధనకు కొత్త నిబంధనకు దాదాపు మరి 400 సంవత్సరాల వెడముందంట. 400 సంవత్సరాలు అంటే ఈ యొక్క పుస్తకాలు క్రమం పద్ధతులు లేవు, కానీ మరి చాలా మంది కామెంటేటర్స్ ఏమంటారంటే మలాకి గ్రంథం నుండి మరి నూతన నిబంధన వరకు 400 సంవత్సరాలు అని చెప్పి వాక్యంలో చెప్పబడుతుంది. కానీ దయచేసి కొమల వీలైతే మరి ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 11, 12 వచనాలు చదవాలని ఆశిస్తున్నాను. ఆమోస్ గ్రంథము. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. చూడండి, మరి ఈ క్షామం ఏంటంటే మన యొక్క ఆత్మీయ ఆహారం కొరకైనటువంటి దేవుడు ఈ క్షామాన్ని ఏర్పరిచిండు. ఎందుకు ఏర్పరిచిండు అని చెప్పి మనము ఆలోచించినట్లయితే మరి ఈయన 400 సంవత్సరాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి ఎవరితో మాట్లాడలేదంట. ఆయన సైలెంట్ గా ఉన్నాడంట. చరిత్ర ఏం చెప్తుందంటే సైలెంట్ ఇయర్స్ అంటారు వాటిని, లేకపోతే డార్క్ ఏజెస్ అంటారు. అనగా దేవుడు తన ప్రజలతో మాట్లాడటకు కానీ మరి దర్శనమిచ్చుటకు కానీ మరి ఆయన ఎంతో మౌనంగా ఉన్నాడంట. ఎవరితో కూడా, ఇశ్రాయేలీయులతో తన ఏర్పరచుకున్న జనంతో కూడా మాట్లాడకుండా ఆయన మౌనంగా ఉన్నాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అప్పటికి మరి ఇంకా ప్రవక్తలు లేరు, మరి ఎవరు కూడా లేరు. ఎందుకంటే మరి ఇశ్రాయేలీయుల యొక్క అవిధేయత, మరి వారు ఏ విధంగా దేవుని మర్చిపోయి వారి ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి లేవీయులు కూడా, ప్రధాన యాజకులు మరి వారు చేయాల్సినటువంటి బలులను కానీ మరి వారు చేయాల్సినటువంటి కార్యక్రమాలు, దేవాలయంలో చేయాల్సినటువంటి ఆ యొక్క అవన్నీ మానేసి వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం జీవించారంట. కాబట్టి దేవునికి ఎంతో దుఃఖము, ఎంతో సంతాపం కలిగించినట్లు నందువలన 400 సంవత్సరాలు దేవుడు మౌనము వహించాడంట. మరి ఇది బైబిల్లో అంతగా రాయబడలేదు, కానీ హిస్టరీ చెప్తున్నటువంటి మాట. ఆ విధంగా మనం గమనించినట్లయితే ఆదాము హవ్వలు కూడా మరి వారి అవిధేయత వలన
ఏదేనో తోటలో నుండి మరి వాళ్ళని వెలివేసినట్లు మనకు తెలుసు. కానీ వారిని తిరిగి దేవునితో సహవాసం కలిగించుటకు, తిరిగి దేవునితో వారిని కల్పించుటకు ఆయన ముందుగానే ఒక ప్రణాళికను సిద్ధపరిచినట్లు మనం చూస్తున్నాం. మానవునికి దేవునికి మధ్యవర్తిగా మరి యేసు క్రీస్తును మన మధ్యకు పంపించినట్లు, ఆయన నరావతారిగా మరి మన మధ్య వచ్చినట్లు. ఎందుకంటే మానవుడు దేవుణ్ణి మరి డైరెక్ట్ గా కలవలేడు. మరి మోషే విషయంలో కూడా మనం గమనించినట్లయితే మోషే మరి సీనాయి పర్వతానికి వెళ్ళి దేవుని వెనక భాగమే చూడగలిగినాడు. ఆయన దేవుని ఎదురుగా చూడలేకపోయినాడు. మానవుడు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే మానవుడిని విషయము వాడు మరి నీతిమంతుడు ఒక్కడును కూడా లేడు అని రాయబడి ఉంటుంది. కాబట్టి అందువలన దేవుడు డైరెక్ట్ గా మనము దేవుని దగ్గరికి మనం వెళ్ళలేము. పాత నిబంధనలో కూడా మనం చూసినట్లయితే మనము మరి గొర్రెపిల్ల మనదే, మరి ఎంతో వెలబెట్టి కొనుక్కొని వస్తాము. కానీ మనము దాన్ని మరి మనం దాన్ని ఏం చేయలేము. అది ప్రధాన యాజకునికి అప్పగిస్తాము. ఎందుకంటే ప్రధాన యాజకుడు దాన్ని రక్తం ప్రోక్షించి అది మరి దేవుని దగ్గరికి అతి పరిశుద్ధ స్థలానికి తీసుకుపోవడానికి మరి ఆయన సిద్ధపరుస్తాడు. మనము అతి పరిశుద్ధ స్థలానికి పోవడానికి వీలు లేదండి. ఆయన మధ్యవర్తి మాత్రమే పోవలసినటువంటి అవసరత ఉంది అని మనందరికి తెలుసు. కానీ మరి మనము ఈ సమయంలో నూతన నిబంధనలో మరి యెహోవా దేవుడు ఏర్పరిచినటువంటి ఆ మధ్యవర్తి మరి మానవునికి దేవునికి మధ్యవర్తిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పంపించగలిగినాడని మనం అందరికి తెలుసు. మరి తన కుమారుని ద్వారా తిరిగి మనము కోల్పోయిన సహవాసంను మరి పొందుకొనుటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడని. ఎందుకంటే దేవుడు ఏం చెప్తాడంటే ఈ 400 సంవత్సరాలు సైలెంట్ గా ఉంటాడు, కానీ మరి కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని అనుగ్రహించను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఆయన వాగ్దానాలు చేసి వాగ్దానం నెరవేర్చే దేవుడై ఉంటున్నాడు. మరి అలాగే మనం చూస్తే ఇశ్రాయేలీలు కూడా 430 సంవత్సరాలు మరి ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. మన అందరికీ తెలుసు. అది అబ్రహాముకు ముందుగానే యెహోవా దేవుడు తెలియజేసినాడు, మరి నీ ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉంటారని. వారు దేవునికి మరి ఆ బానిసత్వంలో వారు భరించలేక, ఆ భారమును భరించలేక దేవునికి ఎంతగానో మొరపెట్టినారంట. ఆ మొర ఆయన ఆలకించాడు. యెహోవా దేవుడు మనం నిజముగా మొరపెట్టినప్పుడు, మన కష్టాలు వచ్చినప్పుడు, మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు మరి దేవుని ఆనుకుని ఆయన హృదయంలో మనము మరి మన యొక్క బాధలను విన్నవించుకున్నట్లయితే ఆయన తప్పకుండా వినే దేవుడు అంటున్నాడు. మరి అలాగే ఇశ్రాయేలులను కూడా వారి యొక్క బానిసత్వము భరించలేనటువంటి ఆ పరిస్థితుల్లో దేవునికి నిజముగా మొరపెట్టినారు. ఎందుకంటే ముందు వాళ్ళు ఇష్టానుసారంగా జీవించినారు. కానీ ఎప్పుడైతే ఆ బానిసత్వం బాధ ఎక్కువైపోయిందో అప్పుడు మనం కూడా అలాగే మరి మామూలుగా ఉన్నప్పుడు మంచి సుఖ జీవనం మనకు ఉన్నప్పుడు మనం దేవుణ్ణి మర్చిపోతామండి. కానీ మన దేవుడు దీర్ఘశాంతం గలవాడు, దయా సమృద్ధి గలవాడు, ప్రేమ గల దేవుడు. కాబట్టి ఆయన తిరిగి మనం ఎటువంటి పాపులమైనప్పటికీ అనీతిమంతులమైనప్పటికీ నిజముగా మొరపెట్టినట్లయితే ఆయన మనకు మరి ఆయన విడుదల చేస్తాడు. అలాగే తను ఏర్పరచుకున్నటువంటి జనాన్ని మోషేను నాయకునిగా మరి విడిపించుటకు ఐగుప్తుకు పంపించినాడు. మరి మోషే అహరోనులు కలిసి ఫరోతో వ్యాజ్యమాడి 10 తెగుళ్ళు వారు కలిగించినారని మనకు తెలుసు. 10 తెగుళ్ళు వాళ్ళకి. ఎందుకంటే ఆ 10 తెగుళ్ళు కూడా మరి ఐగుప్తు అంటే లోకానికి సూచనగా ఉంటుంది. వాళ్ళన్నిటినీ పూజిస్తారు. కాబట్టి ఆ 10 తెగుళ్ళు వచ్చినప్పటికీ మరి యెహోవా దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచినట్లు మనం చూస్తాం. అలాగే మరి ఆ నిర్గమకాండం 12:6-7 దయచేసి చదివితే బాగుంటుందండి. కోమల నిర్గమకాండము 12,
6, 7 2 వచనాలు దయచేసి చదవండి. నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బంధపు 2 నిలువు కమ్ముల మీదనో పై కమ్మి మీదనో చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. ఇది ఏంటంటే పస్కా బలి. మరి ఈ 10 తెగుళ్ళ తర్వాత యెహోవా దేవుడు మరి ఈ ఫరో యొక్క కఠిన హృదయాన్ని చూసి ఆయన మరి ఆ తొలిచూలి పిల్లల్ని మరి ప్రతి కుటుంబంలో తొలిచూలి పిల్లల్ని ఆయన సంహరించాలి అని చెప్పి ఆ యెహోవా దేవుడు నిర్ణయించుకుంటాడు. కాబట్టి ఆ యొక్క మరి ఆ సమయంలో ఒక ఇశ్రాయేలీయులకు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏంటంటే మీరు నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లను బలి చేసి మరి దాని రక్తమును ద్వారబంధములకు మరి నిలువుగా అడ్డంగా చమరాలని చెప్పి వాక్యం చెప్తుంది. అప్పుడు ఆ మరణ దూత ఏం చేస్తుందంటే ఆ యొక్క గృహాలను చూసి ఆ ద్వారబంధంలో రక్తంను చూసి మరి ప్రతి గృహంలో మరి ఆ లేనిటువంటి గృహంలో తొలిచూలు వారిని సంహరిస్తుంది. అలాగే ఇశ్రాయేలు తొలిచూలి వారు మరి రక్షింపబడతారన్నమాట. ఎందుకంటే వాళ్ళ ద్వారబంధముల పేద రక్తం చూసింది కాబట్టి ఆ యొక్క రక్తంను చూసి ఈ యొక్క మరణ దూత దాటిపోతుంది. అదే మనందరికి తెలుసు, అది పస్కా ప్రతి బలి అని. మరి ఆ ప్రతి సంవత్సరము ఆ పస్కా బలిని ఆ పస్కా పండుగను ఆచరించాలి అని చెప్పి దేవుడు వారికి మరి ఆజ్ఞాపిస్తాడు. అది ఏంటి వారు ఆ తర్వాత ప్రతి సంవత్సరం దాన్ని మరి పస్కా బలి అనే పండుగను వాళ్ళు ఆచరించాలి. ఎందుకంటే మరి తర్వాత వచ్చే జనరేషన్ మరి వారి తర్వాత వచ్చినటువంటి బిడ్డలు పుట్టినప్పుడు వారికి తెలియదు కదా. అందుకొరకే వారు అడిగినప్పుడు వారు తెలియపరచాలి. ఏమనంటే మరి 400 సంవత్సరాలు మేము బానిసత్వంలో ఉండి దేవుడు మమ్మలను విడిపించి ఐగుప్తు బానిసత్వంలో నుండి మరి మమ్మలను ఆయన వాగ్దానం చేసినటువంటి భూమికి మమ్మల్ని నడిపించినాడు అని చెప్పబడటకు తెలియపరచబడటకు ఈ పస్కా బలి పశువును మరి వారు వధించినట్టు మనం చూస్తాం. మరి ఈ పస్కా బలి ఎవరో కాదండి, యేసయ్య అనుగ్రహించాలి. ఆయన యేసయ్య అని మనం గ్రహించాలి. ఎందుకంటే యేసయ్య సిలువ పైన మన నిమిత్తం మరణించి మరి మన మరణ ఛాయలో నుండి మరి మనలందరినీ కూడా రక్షించినాడు. ఎందుకంటే ఈ ఇశ్రాయేలులు అక్కడ ఉండి ఉంటే ఆ యొక్క బానిసత్వంలో నశించిపోయేవాళ్ళు. కాబట్టి యెహోవా దేవుడు ఈ పస్కా పండుగ ద్వారా వారిని రక్షించినట్లు మనము గమనిస్తున్నాం. కాబట్టి అలాగే మరి సిలువ పైన మన నిమిత్తము మరి యెహోవా దేవుడు ఆయన మరణించిన ఇది ఛాయ, అంతే పస్కా యొక్క పండుగ యొక్క ఛాయ అన్నమాట. అది యేసుక్రీస్తు గురించి చెప్పాల్సినటువంటి పస్కా బలి. అలాగే మరి ప్రతి క్రిస్మస్ కూడా ఎందుకు ఆచరిస్తామంటే ఈ రాబోయే జనరేషన్కు తెలియపరచుటకు. ఎందుకంటే యేసుక్రీస్తు ఇప్పటికే యెహోవా దేవుడు మరి 2000 సంవత్సరాల క్రితం ఇప్పుడు పుట్టిన బిడ్డలకైతే తెలియదు ఏంటి ఎందుకు క్రిస్మస్ చేస్తున్నారని. ఈ యొక్క పండుగలు క్రిస్మస్ ట్రీలు పెట్టుకొని లేకపోతే శాంటా క్లాజ్ రావడము ఈ గిఫ్ట్లు ఇవ్వడం అంతవరకే తెలుసు. కానీ నిజమైనటువంటి
క్రిస్మస్ ఏంటి, దేవుడు ఎందుకు ఈ యొక్క క్రిస్మస్ మన ప్రజలు ఎందుకు చేస్తున్నారంటే మరి రాబోయే జనరేషన్ కూడా మనము తెలియపరచాలి. మనము మన దేవుడు తన ప్రాణమును మరి మనకు సిలువ పైన ఆయన మనలను రక్షించుటకు, మన దోష శిక్షను భరించుటకు, మరి మనకు నిత్య జీవాన్ని ఇచ్చుటకు ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చాడని చెప్పడానికి ఈ యొక్క మరి సువర్తమానం ప్రకటించబడటకు మరి ఆయన అవతరించబడినాడని మరి క్రిస్మస్ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క క్రిస్మస్ ను మనము సెలబ్రేట్ చేసుకుంటాం. అదే లూకా సువార్త 2:20 చూస్తే ఆ గొర్రెల కాపరులు వినిన వాటిని హృదయమందు భద్రపరిచిరి అని రాయబడింది. మనం కూడా ఈ విన్న వాటిని భద్రపరుచుకొని ఆయన మన నిజమైన రక్షకుడు అని చెప్పి, ఎందుకంటే యెషయా గ్రంథంలో 17:14 ఆయన ఇమ్మానుయేలని, ఎందుకు భయపడవద్దు అంటది దూత, ప్రభు దూత గొర్రెల కాపరికి. మనము కూడా భయపడకుండా ఉండాలి. ఎందుకు అంటే మరి ఆయన ఎప్పుడు మనతో ఎల్లవేళలందు ఆయన మనతో ఉండే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి అది మరి ఆ గొర్రెల కాపర్లో మహిమ, ఆ దేవుని మహిమపరచుతూ స్తోత్రం చేయొచ్చు వారు తిరిగి వారి స్థలానికి వెళ్ళినట్లు మనం చూస్తాం. మరి మనము కూడా ఎల్లవేళలందు దేవుని మహిమపరచుతూ స్తోత్రం చెల్లించాలి. మరి ఆయనను పూజించాలి. ఆయనను దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. ఆ విధంగా మనము ఆయన చేసినటువంటి మేలును బట్టి, మన జీవితంలో చేసినటువంటి ఉపకారములను బట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనకు నిత్య జీవం ఇచ్చుటకు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు అని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటది. మరి మరణము నుండి మనను జీవములోనికి దాటించినాడు. మరి మనము భూలోకములో ఎందుకు ఆయన అవతరించినాడు అంటే మన అవిధేయతను చూసి, మనం భూలోకంలో చీకట్లో ఉంటుండగా ఆయన మనల్ని వెలుగులోనికి నడిపించుటకు తను భూలోకానికి అవతరించినాడు. ఈ సత్యాన్ని మనము మన హృదయాల్లో మరి మనము ఆయనను ఆహ్వానించినట్లయితే, ఈ సత్యాన్ని గ్రహించి మన హృదయాల్లో ఆయనను ఆహ్వానించినట్టయితే నిజమైన క్రిస్మస్ మనము సెలబ్రేట్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఆయన ఎంతో సదయుడై మరి మన మధ్య ఆయన మన హృదయాలను తట్టుతూ మరి మన హృదయం అనే తలుపు దగ్గర నిలిచున్నాడండి. ఆయన మనల్ని బలవంతం చేయడం లేదు, కానీ ఎప్పుడైతే ఆయన మనల్ని రక్షించడానికి వచ్చినాడో అది గ్రహించినట్లయితే మన హృదయం అనే తలుపులను తెరిచి ఆయనను ఆహ్వానిస్తాము. ఆయన మన హృదయాల్లో జీవిస్తాడు. కాబట్టి మరి ఆయన మన పాపముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తం మన పాప శిక్షను ఆయనను భరించినాడు. మన పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అంటాడు. ఎందుకంటే ఎంత ప్రేమగల దేవుడు, మనలను శిక్షించక ఆయన మనలను రక్షించుటకు వచ్చాడండి. మరి ఆ విధంగా మరి ఆయన దీనుడైపోయినాడు. ఆయన బీదవాడైనాడు. ఎందుకంటే మనలను ధనవంతులుగా చేయటకు ఆయన మరి దరిద్రుడైపోయినాడు. ఎందుకంటే పరలోకము వదిలి మరి ఈ భూలోకానికి వచ్చి పశుల పాకలో మరి జన్మించినాడు. ఎందుకండి ఇంత పరలోకము, ఎంత వైభవం ఆయనకు ఉన్నప్పుడండి మన కొరకు మరి ఆయన ప్రేమను మరి మనము వెలకట్టలేమండి. మరి చీకట్లో నుండి ఆయన మనలను వెలుగులోనికి నడిపించిన దేవుడు అంటున్నాడు. నిత్య జీవమును ఆయన అనుగ్రహించుటకు మరి ఈ లోకానికి వచ్చి జన్మించినాడండి. చివరిదిగా మనం చూసినట్లయితే మరి దేవుని కుమారుడు మరి మనుష్య కుమారునిగా అవతరించినాడు. దేవుని యొక్క కుమారుడు మనుష్య కుమారుడుగా అవతరించినాడు. ఎందుకు అవతరించినాడు అంటే మనలను దేవుని కుమారులుగా మరి కుమార్తెలుగా చేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. అందుకే ఆయన అవతారము ప్రేమ అవతారం అంటారంట. మరి ఇదే ప్రజలందరికీ మరి కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అండి.
ఈ సువర్తమానం, ఈ మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము మనమందరం కూడా చాటించి ప్రతి సంవత్సరం కూడా మరి క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకొరకే దేవుడు తను చేసినటువంటి మేలు ఉపకారములను ఇతర జనరేషన్కు, రాబోయే జనరేషన్కు, రాబోయే బిడ్డలకు మనం తెలియజేయాలండి. ఈ విధంగా మనము ఈ శుభవార్తను చాటించవలసిన అవసరత ఎంతో ఉందండి. ప్రత్యేకంగా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును, మరి దేవుడు క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామనేది చెప్పడం ఎంతో మరి అవసరమై ఉంటుంది. దేవుడి చిన్న వాక్యాన్ని మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.